హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ రోజు అయితే నేను బూస్ట్ కప్ కేక్ చేసిన. ఇంతకుముందు గోధుమ పిండితో కప్ కేక్స్ చేసిన, బాగా వచ్చినాయి. ఈసారి ఓన్లీ గోధుమ పిండితో కాకుండా దాంట్లో బూస్ట్ యాడ్ చేసి చేసినాం. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఎట్లా చేయాలో చెప్తా, మీరు కూడా ట్రై చేయండి. ఈ గ్లాస్ తో ఒక గ్లాస్ వరకు గోధుమ పిండిని జల్లెడబట్టి తీసుకోవాలి. ఇప్పుడు అదే గ్లాస్ తో ఒక హాఫ్ గ్లాస్ చక్కెర, దాంట్లోనే 2 ఇలాచీలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన షుగర్ పౌడర్ ని గోధుమ పిండిలో వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో ఒక హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడాని వేసుకోవాలి. దాంట్లోనే ఒక 5 రూపీస్ బూస్ట్ ప్యాకెట్ వేసుకోవాలి. బూస్ట్ ప్యాకెట్ వేసిన తర్వాత ఇలా విస్కర్ తో మొత్తం కలిసేలాగా కలుపుకొని, ఏ గ్లాస్ తో అయితే మనం గోధుమ పిండిని తీసుకున్నామో అదే గ్లాస్ తో పాలను తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. పిండి అనేది లూజ్ కాకుండా చూసుకోండి. పాలు అనేది కొంచెం చిక్కగా ఉంటే కేక్ అనేది మనకు ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 టీ స్పూన్ల వరకు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కేక్ బ్యాటర్ మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత టీ గ్లాసులలో కొంచెం నెయ్యి గానీ ఆయిల్ గానీ అప్లై చేసుకుని పైనుండి పొడి పిండిని చల్లుకొని మనం ప్రిపేర్ చేసుకునే ఈ కేక్ బ్యాటర్ ని స్పూన్ తో ఇట్లా సగం కంటే కొంచెం ఎక్కువగా పోసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న పిండికి 5 గ్లాసుల వరకు కప్ కేక్స్ వచ్చినాయి అనమాట. ఇప్పుడు వీటిని బేక్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని, కుక్కర్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో స్టాండ్ గానీ ఇట్లాంటి చిన్న గిన్నె గానీ పెట్టుకొని పైనుండి ఒక ప్లేట్ గానీ మూత గానీ పెట్టుకొని మనం రెడీ చేసి పెట్టుకునే గ్లాసులను పెట్టేసి పైనుండి కుక్కర్ కున్న వాటర్ తీసేసి మూత పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో 45 to 50 మినిట్స్ ఉంచుకున్నామంటే మన కేక్స్ అనేవి మంచిగా ఉడికిపోతాయి. ఇట్లా ఫోర్క్ స్పూన్ తో కుచ్చి చూస్తే తడి లేకుండా వస్తే మనకు కేక్స్ అనేవి చక్కగా ఉడికిపోయినాయి అనమాట. ఇప్పుడు ఈ గ్లాసులని కుక్కర్ లో నుంచి ఒక ప్లేట్ లోకి పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇక్కడ నేను కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తీస్తున్నాను చూడండి. ఇట్లా చాక్ తో గానీ స్పూన్ తో గానీ చుట్టూ ఒకసారి ఇట్లా తిప్పుకొని గ్లాస్ ను బోర్లు ఇచ్చేస్తే ఈజీగా కేక్ అనేది ఊడొచ్చేస్తుంది. చూడండి కేక్ అనేది ఎంత స్పాంజ్ లాగా వచ్చిందో. ఈ కేక్ అయితే పిల్లలకు బాగా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.